మాకు ఈ పేరు ఏదైతే పెట్టినాక కొద్దిమంది ఎమ్మెల్యేస్ ఇక్కడ ఎక్స్ ఎమ్మెల్యేస్ వాళ్ళు ఎక్కడ కూడా సర్వీస్ చేయలేదు. మా అన్న ఏదైతే భూములు కాపాడుకుంటూ వచ్చిండో అవన్నీ కూడా అంటే మాయమైపోయినాయి. ఇంకా నేను అంతకంటే ఎక్కువ పెద్ద మాటలు చెప్పాను. నేను దయచేసి అందరూ కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అరే మీరు లోకల్ ఉన్న మీరు కూడా మంచి పని చేస్తే మా అన్న లెక్క హానెస్ట్ గా ఉంటే మీకు కూడా డెఫినెట్ గా ఇట్లాంటి పేర్లు మీకు ఎక్కడ ఎన్నో ఉంటాయి, మీ పేర్లు కూడా పెడతారు. ఎందుకు పెట్టరు? డెఫినెట్ గా ఇప్పుడు వేరే పార్టీలో నేనున్నా సీఎం రేవంత్ రెడ్డి సార్ మాకు ఎందుకు పెట్టిండు పేరు? నా గురించి పెట్టలే. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అని చెప్పేసి పెట్టిండు. రేపు మీరు ఏ బీజేపీలు ఉండని, టీడీపీలు ఉండని, ఇంకా ఏ పార్టీలు ఉండని, మీరు పోతే మీ పేరు కూడా పెడతారు మంచిగా చేస్తే. లేకపోతే ఒవ్వడు పెట్టాడు. మీరు పెడతాన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసినా మీకు చెప్పేతోడే దిక్కుంటాడు. మీకు కనీసం నేనన్నా మా అన్న గురించి అన్న 4 సార్లు పోయి మాట్లాడుతున్నా, నేను చేస్తున్నా. మీకు ఆ దిక్కు దివానా కూడా ఉండదు. ఎందుకంటే మీ సర్వీసే లేదు. లాస్ట్ 5 years లో, అంతకుముందు 5 years లో కూడా మీ సర్వీస్ లేదు. ఎందుకంటే సర్వీస్ ఉంటే మీరు గెలుస్తుండే కదా. నేను గాలిలో ఎంత గాలి వచ్చిందంటే ఆ రోజులలో గాలిలో మేము ఓడిపోయినాం. కానీ నువ్వు గాలిలో గెలిచి కూడా నువ్వు అది నిలబెట్టుకుంటలేవు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా మంచిగా ఉంటే మంచిగా చేయండి. అన్యాయంగా బుద్ధ తల్లి వాళ్ళ పేరు వీళ్ళ పేరు అని చెప్తే మేము ఇండస్ట్రీలో పైసలు తీసుకోము. నేను హానెస్ట్ గా మా అన్న ఏ రకంగా టీటీడీ బోర్డు మెంబర్ చేసిండో, మున్సిపల్ చైర్మన్ చేసిండో, అక్కడ పట్టణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా 15 ఏళ్లు మా అన్న ఉండే ఎక్కడ ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు. నేను కూడా హానెస్ట్ గా అదే లైన్ లో పోతున్నాను, అదే బాటలు నడుస్తా ఉన్నాను. నేను మన బాటల ఎక్కడ కూడా ₹1 తీసుకోము. మీలాగా మీరు చేసినట్టు ఏ ఒక్క తప్పు పని కూడా చేయాలి. ఈడ ఉసుకే పడితే పైసలు వసూలు చేయడు, ఏడ ఇటుకే పడితే పైసలు వసూలు చేసుడు అనేది, ఇంకోటి ల్యాండ్ గ్రాబింగ్ అనేది, ఇట్లాంటి పనులే చేయం. మా ఫ్యామిలీ చేయం, మేము చేయం. అవన్నీ చూసే ఈ రోజు సీఎం గారు మాకు మా అన్నగారి పేరు ఈ పేరు పెట్టడం జరిగింది. అదొక్కటి గ్రహించాలి. మళ్ళీ ఒక్కసారి మన సీఎం రేవంత్ రెడ్డి సార్కి మళ్ళీ ఒకసారి మా ఫ్యామిలీ తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను, థ్యాంక్స్ చెప్తున్నాను. ఎప్పుడు ఈ మేలు ఎక్కడ కూడా మర్చిపోము. మేము ఆయన ఏదైతే పెట్టిండో కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు నేను డెఫినెట్ గా మళ్ళీ ఒక్కసారి థ్యాంక్స్ చెప్తున్నాను.